గురుగారు అట్లాగే పెళ్లి చేసేటప్పుడు ఈ పలానా నక్షత్రం వల్ల అమ్మాయినే పలానా నక్షత్రం వల్ల అబ్బాయి చేసుకోవాలి. ఈ నక్షత్ర పొంతన అనేది కంపల్సరీ ఉండాలి అంటారు. అది ఎంతవరకు సబబు? ఇది కూడా మళ్ళీ అష్టావక్ర దానిలోకే వస్తుంది. హుహు. అంటే అష్టావక్ర మొత్తం నక్షత్రం మీద డిపెండ్ అయి ఉంది. అచ్చా! అచ్చా! ఓకే. అంటే వాళ్ళది ఏ యోని అంటే ఓకే. ఏ జంతువు యొక్క యోని అచ్చా! అంటే కొన్ని మూషిక యోనిలుంటాయి. అంటే ముంగిస యోనిలుంటాయి. ఆ! కొన్ని పాము యోనులుంటాయి. కొన్ని ఎలక యోనులుంటాయి. కొన్ని కుక్క యోనులుంటాయి. అలా అవును. వాళ్ళు ఏ యోనుల నుంచి వచ్చారు, హ్మ్. వాళ్ళ గత జన్మలోంచి హ్మ్. వాళ్ళు ఏ యోనిలో వచ్చారనేది అక్కడ తెలుస్తుందనమాట. ఓకే. రెండోదేంటంటే మన స్వభావం ఏంటి అనేది కూడా అందులో కొంచెం తెలుస్తుంది. అచ్చచ్చా! మన ఓకే. మూల స్వభావంలో మనం మనుషులయ్యి ఉండక్కర్లేదు. హ్మ్. జంతు స్వభావాలు గూడా మనం ఉంటాయి. ఏదైనా అవ్వచ్చు. ఆత్మకి ఎటువంటి ఇది లేదు. ఓహోహోహో! మనం అందువల్ల పోయిన జన్మలో కుక్క అయ్యుంటే, ఈ జన్మలో మనిషి అయి పుట్టుండొచ్చా? పుట్టుండొచ్చు. ఓకే. పుట్టడం విషయం కాదు. ఆ! మూల ఆత్మ. అంటే మన స్వర్గానికో, నరకానికో వెళ్ళే ఆత్మలు ఏవైతే ఉంటాయో, మూల ఆత్మ ఉంటుంది కదా! అది కూడా కాకుండా మోక్షానికెళ్ళేటప్పుడు మనం ఏ జంతువు అయ్యి ఉంటామో మనం ఎవరికీ తెలీదు. హ్మ్. దాన్ని స్వభావం అని పిలుస్తారు. ఓకే. అది మన లింగ ఆత్మ అని చెప్పేసి ఒకటుంటుంది. అది భంగ అయిపోయిన తర్వాత లింగాత్మ భంగం అవ్వాలి అని చెప్తారు. ఓకే. అదంతా వేరే టాపిక్ అది. సో, ఓహో! అప్పుడు మన స్వభావం ఏంటో తెలుస్తుంది. ఈ ఓకే. జంతువుల గురించి అంతా కూడా మన దాంట్లో మనకి తెలుస్తూ వస్తుంది. ఏ యోనిలో పుట్టారు వీళ్ళు అని చెప్పి. హ్మ్. అది కూడా నక్షత్రం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. ఈ ఇంకా నాడీ వ్యవస్థ. నాడీలు హ్మ్. కూడా నాడీ ఒకవేళ సరిగ్గా లేకపోతే పిల్లలు పుట్టరు ఓకే. అనే ఇది కూడా ఉంది మనలో. ఆ నాడీ వ్యవస్థ కూడా నక్షత్రాల మీదే ఉంటుంది. హ్మ్. మనకు మొత్తం 27 నక్షత్రాలు. దాంట్లో విభాగం చేస్తే 3గా 9, 9, 9 వస్తుంది. హ్మ్. ఈ 9 కేటగిరీలో నక్షత్రాలని కూడా ఆద్య నాడి, 9 నక్షత్రాలు ఉండే మధ్య నాడి, ఇంకా 9 నక్షత్రాలు అంత్య నాడి. హ్మ్. దీంట్లో ఎవరికైతే సమానాడి వస్తుందో, ఏకనాడి వస్తుందో వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం తక్కువ ఉంటుంది. ఓకే. ఎవరికైతే మధ్య నాడి అలాగా వేరే వేరే నాడులు వస్తాయో వాళ్ళు పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓహ్! అష్టావకరలో ఈ నాడీ వ్యవస్థనే 8 పాయింట్లు అంటే దగ్గర దగ్గర ఎందుకంటే పెళ్లి చేసుకునే ముఖ్య ఉద్దేశం వంశాభివృద్ధియే. అవును. అందువల్ల దానికే ఎక్కువ ప్రధానం. 8 పాయింట్లు అనేది ఈ నాడీ వ్యవస్థకే ఉంటుంది. గురుగారు ఇంకోటి అంటే పెళ్లి చేసుకుపోయే అబ్బాయి అంటే అతను పొటెన్షియలా కాదా? అంటే పెళ్ళికి పనికొస్తాడా లేదా? అతను వంశాభివృద్ధికి పనికొస్తాడా లేదా అనేది తెలుసుకునే ఛాన్స్ ఉంటుందా? నేను అదే చెప్తున్నా. అది అలా కూడా తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. ఆ! అవి వాళ్ళకున్న శాపాల మీద కూడా మనం పరిగణించబడుతుంది. ఓకే. అంటే వాడికి పితృశాపం ఉందనుకోండి మగపిల్లలు పుట్టరు. హ్మ్. ఇద్దరు ఆడపిల్లలే పుడతారు. హ్మ్. అదే ముగ్గురు మీద ముగ్గురు ఆడపిల్లలే పుడతారు. ఓకే. ఎందుకంటే పితృశాపం అంటారు. ఓకే. అంటే ఇక్కడ చాలామంది ఆడవాళ్ళు అంటారు అంటే మమ్మల్ని శాపగ్రస్తులు పిల్లలని చెప్తున్నారని. అక్కడ అది కాదు ఇప్పుడు అర్థం. చిరంజీవి గారు మొన్న అన్నారు. మా ఇంట్లో మొత్తం లేడీస్ హాస్టల్‌లో ఉన్నట్టుంది. అందరు లేడీసే ఉన్నారు మా ఇంట్లో అని. సో, ఆయనకి చిరంజీవి గారికి పితృశాపం ఉండొచ్చా? ఉండొచ్చు. పితృశాపం ఉండడం వల్ల మగపిల్లలు పుట్టడం తక్కువవుతుంది. ఓకే. ఎందుకంటే పితృశాపం ఉండడం వల్ల వంశాభివృద్ధి అనేది ఉండదు. ఓకే. మన పురాణాల్లో కూడా. ఎందుకంటే మన పుత్రుడి యొక్క పుత్రుడు అంటే ఏంటి? పున్నామ నారకమ్మ. త్రాయతే ఇతి పుత్రః అని. ఓకే. అంటే పున్నామక నరకం నుంచి ఎవరైతే కాపాడతాడో వాడు పుత్రుడు. అంటే వాళ్ళకి తద్దినాలు పెట్టడం గానీ, సంవత్సరం సంవత్సరం వాళ్ళ పితృకార్యాలు చేయడం గానీ, అవును. అవును. ఇలాంటివన్నీ ఎవరైతే చేస్తారో అది చేయడం వల్ల పున్నామ నరకం అనే నుంచి నరకం నుంచి తప్పించుకోవడం. వాళ్ళని కాపాడతారు. అది పుత్రుడి యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఓకే. వాళ్ళకి ఈ పితృశాపం ఉండడం వల్ల ఈ పుత్రుడు జన్మించే అవకాశం లేదు. హ్మ్. అర్థమైందా? రైట్. అలాగే స్త్రీ శాపం ఉందనుకోండి, అప్పుడు ఒక స్త్రీ శాపం ఎలా వస్తుంది? ఒక స్త్రీని ఒక పురుషుడు బాధపెట్టినప్పుడు ఆ మనోవ్యాకులత చెంది ఆవిడ శాపం ఇవ్వడం జరుగుతుంది. ఆ! ఆ శాపానికి ఫలం వీడు ఎలా అనుభవిస్తాడంటే, వీడికి కూడా ఒక అమ్మాయి పుట్టి ఓకే. ఆమె వల్ల బాధలు అనుభవించి అంతే కదా! ఒక అమ్మాయిని పెంచడం ఎంత సెక్యూర్‌గా పెంచుకోవాలి. లేకపోతే వాళ్ళ జీవితాలు వాళ్ళు మెట్టినింటికెళ్ళిన అవును. పరిస్థితులు ఎలా ఉంటాయో తెలీదు. అంతే ఒక పుట్టినిల్లు అవును. మెట్టినింటికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి కష్టపడుతుంటే ఈయన సుఖంగా ఉండలేడు. ఈ బాధలను కూడా వాళ్ళు అనుభవిస్తారు. ఓకే. సో, ఇది ప్రతి జాతకంలో ఉంటుందని కాదు. బట్ ఇవన్నీ ఆ! కూడా అసలు కాదు. అతను మగాడా కాదా అని తెలుసుకోవచ్చా? పిల్లలు తెలుసుకోవచ్చు. పుట్టడం వేరే. తెలుసుకోవచ్చు. అది ఆ! ఒక బుధుడి యొక్క స్థితిని చూసి ఎందుకంటే మనకు చాలామంది ఆ విషయాన్ని దాచిపెట్టి పెళ్లిళ్ళు చేసి తర్వాత అమ్మాయిల జీవితాన్ని నాశనం చేస్తున్నారు. మనకి కూడా నపుంసక గ్రహం ఒకటుంది హుహు. జాతకంలో. అది హ్మ్. బుధుడు. ఓకే. బుధుడు. ఆ! మిగతా
అంటే మనకి ఉండాలి కదా, 9 గ్రహాలు ఉన్నాయి, కరెక్ట్గా విభాగిస్తే ఇటు 4 అటు 4 వెళ్ళిపోతాయి. అవును. ఇంకా మధ్యలో ఉండే గ్రహం ఏది అంటే నపుంసక గ్రహం, ఓ. అది బుధుడు. ఉమ్, అందువల్ల స్త్రీ గ్రహాలు ఉన్నాయి, పురుష గ్రహాలు ఉన్నాయి. ఉమ్, అలాగే బుధుడు గ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఆ, అంటే బుధుడికి సంబంధించిన గ్రహాలు కానీ స్థానాలు కానీ ఆ బలాల మీద వాడు పురుషుడా లేకపోతే గేనా అనేది అన్నీ కూడా వాడి పిల్లలు పుడతారా నిర్ధారించవచ్చా అండి పక్కా? అవన్నీ కూడా నిర్ధారించవచ్చు. ఓ, వావ్. ఓకే. ముందు కాలంలో వాడు గే అవుతాడా, ఆహా. అంటే ముందు కూడా స్త్రీ అయ్యే అవకాశాలు ఉన్నాయా, ఓకే. అవి కూడా మనం చెప్పచ్చు. ఓ, స్త్రీలలో కూడా గమనించవచ్చా ఈ మధ్య స్త్రీలు కూడా ఆ, ఆ, హోమో అది చేస్తున్నారు కదా? చేసుకుంటున్నారు. ఆ. అది మనకి ఇవాళ చేసుకున్నది కాదండి, ఆ, నేను అది చెప్తున్నా. మన ధర్మం అనేది సనాతన ధర్మం. మన దాంట్లో చేయనివి ఒక మాట ఉంది, వ్యాసోచిష్టం జగత్సర్వం. వేదవ్యాసుడు ఏదైతే చెప్పాడో అది ఈరోజు ప్రపంచంలో నడుస్తుంది. ఆయన చెప్పంది ఎక్కడా లేదు, ఓకే. ఆయన చెప్పంది ఎక్కడా లేదు. ఓకే. మహాభారతంలో మనకు ఒక క్యారెక్టర్ ఉంది, శిఖండి అని. ఆ, శిఖండి. శిఖండి అవును. ఎవరైతే భీష్మాచార్యులను చంపడానికి పాండవులు వాడతారో శిఖండి, ఉమ్, ఆయన జీవితం ఏంటండి, రాజకుమారుగా పుడతాడు, ఉమ్, అవును. తర్వాత స్త్రీగా పరిగణించబడతాడు. అవును. వాళ్ళని శిఖండి అని పిలిచింది మన దాంట్లో. ఓకే. 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 రైట్. గురుగారు ఇంకొకటి సమస్య, ఈ మధ్య పెళ్ళిళ్ళు పురోహితులు కాకుండా వీడియోగ్రాఫర్లు ఫోటోగ్రాఫర్లు చేసేస్తున్నారు. దీనివల్ల ఏమైనా దోషాలు వచ్చే అవకాశం ఉంటుందా గురుగారు? ఖచ్చితంగా ఉంటాయండి. అవునా? అంటే ఒకప్పుడు ఎలా ఉండిందంటే పురోహితుడు కూర్చొని పెళ్లి చేయిస్తుంటే వెనకాతల ఈ ఫోటోగ్రఫీ అనేది ఉండేది. అవును. కానీ ఫోటోగ్రఫీ అనేది ఒక జ్ఞాపకాలకి మాత్రమే, అంతే. అంతకు మించి దాంతో ఇంకేమీ మనకి అయ్యేది లేదు. కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే పరిస్థితి, తాళి కడుతూ ఉంటారు, ఒక్క నిమిషం ఆగండి ఫోటో తీస్తాం ఆ, అని చెప్పి ఆపి తీయించడం, అవును. లేకపోతే తాళి కట్టేసి ఉంటాడు సరిగ్గా రాలేదని చెప్పేసి మళ్ళీ తాళి ఇప్పించి మళ్ళీ కట్టి, అనర్థాలు ఇవన్నీ. బాబా. జీలకర్ర పెట్టేటప్పుడు సరిగ్గా పెట్టలేదు మళ్ళీ పెట్టండి అని చెప్పి పెట్టించడం, ఆ, ఇలాంటి అంటే పెళ్లిలో ఒకసారి చేసిన పనిని వాళ్ళు ఆ పని అలా చేశారంటే దానికి కారణం వాళ్ళ కర్మఫలం. అవును. ఓకే. అన్నిటికీ కర్మఫలాలే. ఆ, మనం ఒక తప్పు అంటే వాడి పెళ్లిలో కొన్ని తప్పులు చేస్తాం, మనం అవును. పూజలో కూడా మనం ఒక పూజ చేస్తున్నామంటే పూజలో కూడా కొన్ని తప్పులు చేస్తాం. ఉమ్, ఆ తప్పులు చేస్తామంటే కర్మఫలం అది. ఓకే. అందువల్ల అది చేయిస్తున్నాడు కావాలని దేవుడు ఓకే. మన చేత. దాన్ని మళ్ళీ మనం చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అది ఓకే. కాకుండా ఇంకా దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. అది విరుద్ధం, ఓకే. శాస్త్రానికి విరుద్ధం అది. రైట్. ఇంకోటి ఈ కాలంలో ఇంకోటి అంటే ఫోటోగ్రఫీ కోసమే ఆ మాలల్ని వాళ్ళు ఇటుపక్క అమ్మాయిని ఎత్తుతారు, అటుపక్క అవును. అబ్బాయిని ఎత్తుతారు, అవును. ఇద్దరు మాలలు ఇసురుకుంటున్నారు. అవును. ఆ విసురుకునేటప్పుడు అది కింద పడవచ్చు, చాలా పెద్ద అపరాధం అది. ఓ, మాల మలినం అయిపోతుంది. ఎందుకంటే మాల లక్ష్మీదేవి అండి అది. ఓకే. లక్ష్మి ఒక పెళ్ళి అనే దాంట్లో మీరు ఎప్పుడే గమనించండి, ఒక పెళ్లి కుమారుడు అండ్ ఒక వధూవరులు ముఖంలో ఒక కళ వస్తుంది. ఆ కళ మీరు వేరే టైంలో చూడరు మళ్ళీ. చూడం. అవును. ఎందుకని ఆ కళ వచ్చేది, వాళ్ళల్లో లక్ష్మీనారాయణుల ఆవాహన ఉంటుంది. ఓ, మన ముహూర్త టైంలో కూడా పెళ్ళి వధూవరుల కంటే ఈ పలానా వ్యక్తులు జరుగుతుంది అనడం కన్నా లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన అంటారు. అంటే లక్ష్మీనారాయణలే అక్కడ కూర్చుని పెళ్లి చేసుకుంటున్నారు అనే భావనతో ఆ మంత్రాలన్నీ కూడా ఉంటాయి. అంటే ఇది ఒక వరుడులో వరుడులో నారాయణుడు, వధువులో లక్ష్మీదేవి, ఉమ్, వాళ్ళిద్దరు సాన్నిధ్యులయ్యి ఆ పెళ్ళిని వాళ్ళు జరుపుకుంటున్నారు, అంటే వాళ్ళల్లో వాళ్ళు జరుపుకుంటున్నారు అనే భావనతో అక్కడ ఉంటుందన్నమాట. ఓకే. ఇలా ఉన్నప్పుడు వీళ్ళు విసురుకోవడం చేసుకున్నప్పుడు వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు. ఉమ్, ఏ రావణాసురుడు మాంధారనో వేరే వాళ్ళు వచ్చి కూర్చుంటారు అక్కడ. ఓ, అంతేగా, దేవతలు ఎప్పుడైతే వెళ్ళిపోతారో రాక్షసులు వచ్చి కూర్చుంటారు. రాక్షసులు వచ్చి అది కూర్చుంటారు. రాక్షస వివాహం అవుతుంది అప్పుడు. బా, దేవుడా.